ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సెగ్మెంట్. ఈ నియోజకవర్గంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ల మధ్య పోరు హాట్ టాపిక్ గా మారింది. అక్కా చెల్లెళ్ల బంధంతో ఒకరికొకరు త్యాగం చేసిన సందర్భాన్ని మరచి పదవుల కోసం ప్రత్యర్థులుగా మారడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా వాళ్ళిద్దరూ మాజీ మంత్రి కొట్నక భీమ్రావ్ రాజకీయ వారసులుగా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడం, ప్రత్యర్థులుగా మారడం మరో సెన్సేషన్. కోవ లక్ష్మి, మర్సుకోల సరస్వతి. ఒకరు టీఆర్ఎస్ అభ్యర్థి, మరొకరు టీడీపీ అభ్యర్థి. 2001 నుంచి మొదలైన వీళ్ల రాజకీయ పోరాటం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ దశాబ్దన్నర పోరాటంలో ఒక్కసారి కూడా గెలవని సోదరి ఒకరైతే, ఓటమి లేకుండా దూసుకుపోతున్న సోదరి మరొకరు. 1995లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోవ లక్ష్మి తొలిసారే ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. 2001లో రెండోసారి ఎంపీటీసీగా, 2002లో తిర్యానా ఎంపీపీగా ఎన్నికయ్యారు కోవలక్ష్మి. అక్కను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి దిగిన మర్సుకోల సరస్వతి 2001లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 2006లో ఇద్దరూ ఆసిఫాబాద్ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీకి దిగారు. నాటి హోరాహోరీ పోరులో కోవలక్ష్మి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 2013లో సైతం కోవ లక్ష్మి తన సోదరి సరస్వతిపై రెండోసారి గెలిచారు. ఒక్కొక్క కుటుంబం నుంచి 10 మంది, 5, 6 కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. ఇది మామూలు విషయం, ఎక్కడ కూడా నడుస్తున్నదే విషయం. ఇది మా అక్క చెల్లెళ్ళ విషయం అనేది కాదు. ఈరోజు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి. ఇక 2009లో కాంగ్రెస్ టికెట్ కోసం ట్రై చేసిన సరస్వతికి ఆత్రం సక్కు రూపంలో చెక్ పడింది. తర్వాత జెడ్పీటీసీ ఎన్నికల్లో 2009లో బరిలో నిలిచిన సరస్వతి ప్రత్యర్థి రేఖానాయక్ చేతిలో ఓడిపోయారు. మరోవైపు 2010లో టీఆర్ఎస్ లో చేరిన కోవలక్ష్మి మళ్లీ ఈసారి శాసనసభ బరిలో దిగగా ఆమె సోదరి టీడీపీ నుంచి పోటీకి సై అంటున్నారు. ఈసారి టీఆర్ఎస్ జోరు కనిపిస్తుండటంతో సరస్వతికి అక్క లక్ష్మి రూపంలో మరోసారి గట్టి పోటీ తప్పేట్లు లేదు. వారు మా పార్టీ మాకు కాబట్టి చెప్పేది ఏంటంటే, ప్రజలందరికీ కూడా ఒకటే మనవి చేసేది, మనం ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలోనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగింది. అందుకని తెలుగుదేశం పార్టీ ప్రజల్లో చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీని అసలు ఎంత ఆదరిస్తున్నారంటే, మేము ప్రతి విలేజ్లో, ప్రతి మండల్లో టచ్ అయ్యాము, వెళ్ళడం జరిగింది, తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాము, తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తామనే వాళ్ళు మాకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఇద్దరు సిస్టర్స్ భర్తలు గవర్నమెంట్ టీచర్స్. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకొచ్చారు. ఇద్దరిలో ఎక్కువ విజయాలు అందుకున్న కోవలక్ష్మికి ప్రతిసారి లక్ కలిసొస్తుంటే సరస్వతిని దురదృష్టం వెంటాడుతోంది. కోవలక్ష్మికి పార్టీలో రెబల్స్ బెడద లేకపోయినా సరస్వతికి మాత్రం టీడీపీలో ఇద్దరు రెబల్స్ బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరికీ మరో బలమైన ప్రత్యర్థి ఆత్రం సక్కు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ఇన్నాళ్ల ముఖాముఖి పోరులో తలపడుతూ వచ్చిన ఈ సిస్టర్స్ మూడో ప్రత్యర్థితో పోటీ పడాల్సి రావడం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇద్దరు సోదరిమణులు బరిలో దిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ జనంలో తిరుగుతుండటంతో ఓటర్లలో ఆసక్తి నెలకొంది. మరి ఆసిఫాబాద్ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.